వెల్కమ్ టు TS24 న్యూస్. ఆయిల్ కంపెనీలు ముందుగా నగదు చెల్లిస్తేనే స్టాక్ అనే కొత్త నిబంధన తేవడంతో హైదరాబాద్ నగరంలో పెట్రోల్, డీజిల్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పాత అప్పులు తెచ్చి కొత్త స్టాక్ కు ముందే డబ్బు కట్టలేక పలు బంకులు మూతపడ్డాయి. దీంతో తెరచి ఉన్న బంకుల వద్ద జనం బారులు తీరడంతో కృత్రిమ కొరత ఏర్పడింది. ఇంధనం నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, చెల్లింపు విధానాల మార్పు వల్ల తలెత్తిన తాత్కాలిక సమస్యనని ప్రజలు ఆందోళన చెందవద్దని తెలంగాణ పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. ఎంకిపెల్లి సుబ్బి చావుకు వచ్చినట్లు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం పశ్చిమాసియాలో ఉద్రిక్తత కారణంగా ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. డిమాండ్కు సరఫరా చమురు లభ్యత లేకపోవడంతో చాలా దేశాల్లో వంట గ్యాస్తో పాటు ఇంధన కొరత ఏర్పడింది. ఇప్పుడు ఈ సెగ హైదరాబాద్ నగరాన్ని కూడా తాకింది. నగరంలో పెట్రోల్, డీజిల్ లభ్యతపై ఆందోళన నెలకొంది. జనం బంకుల ముందు బారులు తీరుతున్నారు. దానికి కారణం స్టాక్ అయిపోయి కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు మూతపడడం. గత 2 రోజులుగా నగరంలోని పలు చోట్ల పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. గతంలో ఆయిల్ సంస్థలు డబ్బులు తీసుకోకుండానే తొలుత డీజిల్, పెట్రోల్ బంకులకు సరఫరా చేసేవి. స్టాక్ సేల్ అయ్యాక 1-2 రోజుల తర్వాత బంకుల యజమానులు ఆయిల్ సంస్థలకు తిరిగి డబ్బులు చెల్లించేవారు. కానీ 3-4 రోజులుగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎంత ఇంధనం కావాలంటే ఆ మేరకు డబ్బులు చెల్లిస్తేనే పెట్రోల్, డీజిల్ సరఫరా చేస్తామని ఆయిల్ సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో నగరంలో పలు బంకులకు సరఫరా నిలిచిపోయింది. పాత బకాయిలు వెంటనే చెల్లించాలని, కొత్తగా స్టాక్కు డబ్బులు ముందే చెల్లించాలని ఆయిల్ సంస్థలు చెబుతుండడంతో నగరంలో పలు చోట్ల బంకులు మూతపడ్డాయి. దీంతో పెట్రోల్ ఉన్న బంకులపై ఒత్తిడి పెరిగి ఒక్క రోజులోనే స్టాక్ అయిపోతుంది. మళ్లీ స్టాక్ వచ్చే వరకు ఆయా బంకులు మూతపడుతున్నాయి. కాగా ఆయిల్ కంపెనీలు ఉద్దేశపూర్వకంగానే ఇబ్బందులకు గురి చేస్తున్నాయని బంకుల యజమానులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో కొత్తగా మార్పులు తీసుకురావడం సరైంది కాదని అంటున్నారు. ఆయిల్ కంపెనీలు, పెట్రోల్ బంకుల మధ్య ఏర్పడిన వివాదంతో హైదరాబాద్ నగరంలో పెట్రోల్ బంకులు మూతపడుతున్నా పౌర సరఫరాల శాఖ చోద్యం చూస్తోందని బంకుల యజమానులు వాపోతున్నారు. పెట్రోల్, డీజిల్ కు కొరత లేదని చేతులు దులిపేసుకుంటున్నారే తప్ప కావాల్సిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. కాగా హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలో ఎక్కడా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత లేదని పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. డిపోలలో తగినంత ఇంధనం ఉందని అంటున్నారు. ప్రజలు అనవసరంగా ఆందోళనకు గురై తమ వాహనాలకు ఫుల్ ట్యాంకులు చేసుకునేందుకు ఎగబడడం వల్ల కృత్రిమ కొరత ఏర్పడే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ముందస్తు చెల్లింపు విధానాల్లో చేసిన కొన్ని మార్పుల వల్ల బంకు యాజమానులకు తాత్కాలిక సమస్య ఏర్పడిందని చెబుతున్నారు. అంతేకాని ఎక్కడా పెట్రోల్, డీజిల్ కొరత లేదని, సరఫరాలోని ఎలాంటి లోపం లేదని పౌర సరఫరాల శాఖ క్లారిటీ ఇచ్చింది. తెలంగాణలో గత వారం రోజులుగా భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగలు ఎండల తీవ్రత కొనసాగుతుండగా సాయంత్రం, రాత్రి వేళల్లో ఈదురుగాలతో కొన్ని వర్షాలు పడుతున్నాయి. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడుతుండగా పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. గంట సేపు ఏకదాటిగా వర్షం పడడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు జిల్లాల్లోనూ మంగళవారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అయితే ఇవాళ కూడా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ద్రోణి ప్రభావం కారణంగా తెలంగాణలో వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం బుధవారం ఆదిలాబాద్, కొమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తూ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు ఆయా ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్ నుంచి రంగారెడ్డి వరకు పలు జిల్లాల్లో వర్షాలు, ఈదురుగాలుల ప్రభావం చూపవచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈదురుగాలు వర్షం పడే సమయంలో పొరపాటున కూడా చెట్ల కింద ఉండొద్దని, ఇది ప్రాణాపాయానికి దారి తీస్తోందని తెలిపారు. ఈదురుగాలుల సమయంలో హోర్డింగ్లు, విద్యుత్ స్తంభాల వద్ద, విద్యుత్ తీగలు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని సూచించారు. మంగళవారం హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వికారాబాద్, నారాయణపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. హైదరాబాద్ షేక్పేటలో 51.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కురిసింది. అదే 2021 జనవరి మాసం టీపీసీసీ అధ్యక్ష పదవి నియామక సందర్భం తెలంగాణ నేతలు ఉత్కంఠతో చూస్తున్న సమయం అనూహ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి పేరు తెర మీదకి వచ్చింది. ఆయనను స్వయంగా సోనియా గాంధీ ఢిల్లీకి పిలిచారు, మాట్లాడారు. పార్టీ బరువు బాధ్యతలు మోయాల్సిన సమయం మీరైతేనే కరెక్ట్ అని సోనియా గాంధీ ఒప్పించారు. ఇక ప్రకటనే తర్వాయి సీనియర్ నేతగా జీవన్ రెడ్డి పేరు మేడం ఖరారు చేశారని
రేవంత్ రెడ్డికి ప్రచార కమిటీ బాధ్యతలు ఇస్తారని అప్పటి ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకూర్ అంతర్గతంగా పార్టీ నేతలకు చెప్పేశారు. ఈలోగా చంద్రబాబు రంగ ప్రవేశం చేసి చక్రం తిప్పారని పార్టీ వర్గాలు అప్పట్లోనే చర్చించుకున్నాయి. కేరళ రాష్ట్రానికి చెందిన ఏఐసిసి నేత ద్వారా లాబియింగ్ చేసి చివరి నిమిషంలో రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడైనట్టు ఆ సమయంలో చర్చ కూడా జరిగింది. జీవన్ రెడ్డితో పాటు అసలు కాంగ్రెస్ నేతలు రాజకీయ మనుగడలో ఉండడం వరకు ఇప్పటికైనా ముప్పేనని ఉద్దేశంతో ముఖ్య నేత అప్పటి నుంచే ఒక్కొక్కరికి ఎసరు పెట్టుకుంటూ వస్తున్నారని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. జీవన్ రెడ్డి పార్టీ మార్పు నేపథ్యంలో నాటి తెర వెనుక పరిణామాలు కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారాయి. తెలుగుదేశం నుంచి వలస వచ్చిన రేవంత్ రెడ్డిని చంద్రబాబు కనుసన్నల్లో పనిచేసే కొందరు కాంగ్రెస్ నేతలు ప్రమోట్ చేశారని సమాచారం. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకాన్ని సీనియర్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. తమ అభిప్రాయాలు తెలుపుతూ వరుసగా అధిష్టానానికి లేఖలు రాశారు. లేఖలు రాసిన వారిలో జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి, బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి తదితరులు ఉన్నారని సమాచారం. టీడీపీ నుంచి వలస వచ్చిన రేవంత్ రెడ్డికి ఎందుకు పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వకూడదో వివరిస్తూ అధిష్టానానికి జీవన్ రెడ్డి సంతృప్తికరమైన లేఖలు రాశారని తెలిసింది. సీనియర్ నేతల ఆగ్రహాన్ని గమనించిన అధిష్టానం రేవంత్ విషయంలో వెనక్కి తగ్గిందని సీనియర్ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో మీడియాతో మాట్లాడిన రేవంత్ తనకు పిసిసి పదవిపై అంతగా ఆసక్తి లేదని, ప్రచార కమిటీ బాధ్యతలు ఇస్తే సమర్థంగా నిర్వహిస్తానని చెప్పిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. 2024 డిసెంబర్లో అనూహ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి రావడం, మళ్లీ కేరళకు చెందిన ఏఐసిసి నేత సీనియర్లకు పక్కకు తప్పించి సీఎం పదవి రేవంత్ కు దక్కేలా మార్గం సుగమం చేశారని కాంగ్రెస్ లో చర్చ జరుగుతోంది. నాడు తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో పిసిసి చీఫ్ గా మరొకరిని నియమించాలని అధిష్టానం నిర్ణయించింది. పిసిసి అధ్యక్ష పదవి కోసం సీనియర్ నేతలు లాబియింగ్ మొదలుపెట్టారు. అప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న జగ్గారెడ్డి, సీనియర్ నేతగా జీవన్ రెడ్డి ఢిల్లీలో ఎవరి ప్రయత్నం వారు చేస్తున్నారు. వీళ్ళు ఇద్దరు తనకు ప్రమాదం అనుకున్న ముఖ్య నేత మళ్లీ కేరళ నేత ద్వారా లాబియింగ్ చేసి రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇప్పటికే తాను సీఎంగా ఉన్నానని, కీలకమైన అధ్యక్ష పదవి కూడా మళ్లీ రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే బీసీల నుంచి వ్యతిరేకత వస్తుందని అధిష్టానాన్ని భయపెట్టినట్టు సమాచారం. దీంతో అధిష్టానం మదియాష్కి గౌడ్ని తెర మీదకి తీసుకొచ్చిందని సమాచారం. అయితే ముఖ్య నేత హోదాలో లాబియింగ్ చేసి వేరొక గౌడ్కు అధ్యక్ష పదవి ఖరారు చేయించారని కాంగ్రెస్ వర్గాల్లో బహిరంగ చర్చ జరుగుతోంది. అప్పటి నుంచి జీవన్ రెడ్డిపై కత్తిగట్టిన ముఖ్య నేత బీఆర్ఎస్ నుంచి గెలిచిన సంజయ్ను వ్యతిరేకంగా రంగంలోకి దించారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. స్వయంగా సీఎంఓ నుంచి జిల్లా యంత్రాంగానికి ఫోన్లు చేసి జీవన్ రెడ్డికి ప్రయారిటీ అవసరం లేదని, బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యే చెప్పినట్లు చేయాలని సూచించారని సమాచారం. అధికారిక కార్యక్రమాల పరంగా ఆయన్ను వీక్ చేసిన అనంతరం ఎమ్మెల్సీ పదవి రాకుండా అడ్డుకున్నారని తెలిసింది. సీనియర్ నేతలు జీవన్ రెడ్డికే మరోసారి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని చేసిన సూచనలను ముఖ్య నేత ఏమాత్రం ఖాతరు చేయకుండా వలస కాంగ్రెస్ నేతలను బరిలోకి దింపారని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో కూడా జీవన్ రెడ్డిని పక్కన పెట్టడంతో ఆయన తిరుగుబాటు జెండా ఎగురవేసి తన సత్తా చూపించారని, చైర్మన్ పదవి కోసం బుజ్జగించి మళ్లీ ఆయన్ను మోసం చేశారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారని సమాచారం. రాష్ట్రంలో పెట్రోల్ సంక్షోభం ముంచుకొస్తుంది. పెట్రోల్, డీజిల్ కొరతతో మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక బంకులు మూతపడ్డాయి. ఎక్కడ చూసినా బంకుల ముందు నో స్టాక్ బోర్డుల దర్శనమిచ్చాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగర పరిధిలో ఈ దుస్థితి మరింతగా నెలకొంది. మంగళవారం సాయంత్రం వరకు 70% బంకులు మూసివేయడం గమనార్హం. రాష్ట్రంలో పెట్రోల్ సంక్షోభం ముంచుకొస్తుంది. పెట్రోల్, డీజిల్ కొరతతో మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక బంకులు మూతపడ్డాయి. ఎక్కడ చూసినా బంకుల ముందు నో స్టాక్ బోర్డులే దర్శనమిచ్చాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగర పరిధిలో ఈ దుస్థితి మరింతగా నెలకొంది. మంగళవారం సాయంత్రం వరకు 70% బంకులు మూసివేయడం గమనార్హం. దీంతో వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. పెట్రోల్, డీజిల్ దొరకదేమోననే ఆందోళనలో బంకులకు పరుగులు తీస్తున్నారు. తీసి ఉన్న బంకుల్లో పెట్రోల్ కోసం వాహనదారులు బారులు తేరారు. దొరికిన చోట తమ వాహనాల్లో ట్యాంక్ ఫుల్ చేయించుకుంటున్నారు. దీనికి తోడు బాటిళ్లలోనూ స్టాక్ పెట్టుకుంటున్నారు. తాము ఆర్డర్ పెట్టినా స్టాక్ రాలేదని, అందుకే బంకులను మూసివేస్తున్నట్లు యాజమాన్యాలు చేతులెత్తేస్తున్నాయి. ఇప్పటికే భారత్ పెట్రోలియం స్టాక్ పాయింట్లు 2 రోజుల పాటు మూతపడినట్లు తెలిసింది. ఆ తర్వాత సరఫరా మొదలైనప్పటికీ అదే ప్రభావం కొనసాగుతుందని పెట్రోల్ బంకుల యాజమాన్యాలు చెబుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3600 పెట్రోల్ బంకులు ఉండగా రోజు సుమారు 35 లక్షల లీటర్ల పెట్రోల్, 45 లక్షల లీటర్ల డీజిల్ విక్రయాలు జరుగుతాయి. డిమాండ్కు తగ్గట్టు పెట్రోల్, డీజిల్ ని ఆయిల్ కంపెనీలు సరఫరా చేయడం లేదంటూ ఆయా బంకుల నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే స్టాక్ సరఫరాలో అనాధికారిక కోతలు
విధిస్తున్నాయని చెప్పారు. అధికారికంగా ఎలాంటి ఆదేశాలు లేకపోయినా సరఫరాలో అంతర్గత కోతలు పెడుతున్నట్టుగా చెప్తున్నారు. ఇందుకోసం పలు రకాల షరతులు విధిస్తున్నారని చెప్తున్నారు. మొన్నటి వరకు స్టాక్ కావాలంటే అడ్వాన్స్ పేమెంట్ చేయాలని ఆదేశించారని, ఆ తర్వాత స్టాక్ కావాలంటే ఒక రోజు ముందే పేమెంట్ చేయాలన్నారని, తాజాగా తామే ఆన్లైన్ మానిటరింగ్ చేసి సరఫరా చేస్తామని ఆయిల్ కంపెనీలు చెప్తున్నాయని తెలిపారు. ఇందులో భాగంగానే ఒక బంకులో స్టాక్ పూర్తిగా ఖాళీ అయ్యే పరిస్థితిలోనే సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ ఏదైనా కారణాలతో అప్పటికి స్టాక్ రాకపోతే బంకును మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్తున్నారు. దీంతో పాటు ఎప్పటికప్పుడు సేల్ స్టాక్ వివరాలు పంపాలని బంకుల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలిసింది. ఇదిలా ఉంటే హైదరాబాద్ నగరంలో వాహన ఎల్పీజీ గ్యాస్ ధరలు ఇష్టానుసారంగా పెంచుతున్నారని ఆటో డ్రైవర్లు మండిపడుతున్నారు. ఇప్పటి వరకు ఎల్పీజీ ధర 63 రూపాయలు ఉండగా ఇప్పుడు 90 రూపాయలు దాటిందని వాపోతున్నారు. ఆయిల్ కంపెనీలు ఇంధన సరఫరా చేయడం లేదని ఎల్పీజీ, సిఎన్జీ బంకుల వద్ద నిర్వాహకులు నో స్టాక్ బోర్డులు పెడుతున్నారని వాపోయారు. సికింద్రాబాద్, దిల్సుఖ్ నగర్, అమీర్పేట్, సనత్ నగర్, ఎల్బీ నగర్, మెహదీపట్నం తదితర ప్రాంతాల్లోని బంకుల వద్ద ఆటోలు ఎల్పీజీ, సిఎన్జీ కోసం భారీగా క్యూ కట్టాయి. అందులో 95 స్టేషన్లలో గ్యాస్ పంపులు అందుబాటులో ఉన్నాయి. మరో 35 కేంద్రాల్లో నేచురల్ గ్యాస్ కేంద్రాలు కొనసాగుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం గ్యాస్ సిలిండర్లపై పడుతోంది. ఎల్పీజీ సిలిండర్ల కోసం వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల వద్ద బారులు తీరుతున్నారు. ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నిర్దేశించిన కొత్త నిబంధనల ప్రకారం బుకింగ్లను నెలకు 2 సిలిండర్లకు, సంవత్సరానికి 15 సిలిండర్లకు పరిమితం చేయడంతో పాటు ఓటీపీ ఆధారిత డెలివరీ, తప్పనిసరి ఈకేవైసీ, అదనపు సిలిండర్ల కోసం హలో బీపీసీఎల్ యాప్ ద్వారా అదనపు ధృవీకరణ వంటి నిబంధనలను ప్రవేశపెట్టారు. నిబంధనల ప్రకారం ఒక గృహ ఎల్పీజీ వినియోగదారుడు ఒకే నెలలో గరిష్టంగా 2 సిలిండర్లను బుక్ చేసుకోవచ్చు. సిలిండర్ బుకింగ్ కేవలం రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్తో మాత్రమే చేసేందుకు వీలుంటుంది. ఒకవేళ కస్టమర్ తమ ఫోన్ నెంబర్ను మార్చుకున్నట్టయితే దానిని ఏజెన్సీలో లేదా యాప్ ద్వారా అప్డేట్ చేయాలి. గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో కస్టమర్ల రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు డెలివరీ అథెంటికేషన్ కోడ్ అనే ఓటీపీ వస్తుంది. దానిని నమోదు చేస్తేనే గ్యాస్ డెలివరీ అవుతుంది. యాప్ ద్వారా అదనపు సిలిండర్ చేసుకోవాలని భావించినప్పుడు వినియోగదారులు పలు విషయాలను వెల్లడించాలి. ఇంట్లో సభ్యుల సంఖ్య, అదనపు అవసరాలకు గల కారణాలను పేర్కొనాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు కొనసాగే ప్రతి ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం 12 రాయితీ ఎల్పీజీ సిలిండర్లను అందించడం కొనసాగిస్తోంది. వినియోగదారులు తమ 12 రాయితీ సిలిండర్లను గడువు కంటే ముందే ఉపయోగించుకున్నప్పటికీ ఇంకా మరిన్ని సిలిండర్లు కావాలనుకుంటే వారు హలో బీపీసీఎల్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వివరాలను అందించాల్సి ఉంటుంది. గతంలో వినియోగదారులు మున్పటి బుకింగ్ తర్వాత 21 రోజులకు తదుపరి సిలిండర్ను బుక్ చేసుకోగలిగేవారు. ప్రస్తుత నిబంధన ప్రకారం ఆ గడువు 25 రోజులకు చేరింది. మత మార్పిడిలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఎస్సీల మత మార్పిడి అనంతరం హక్కులపై గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఒక వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారి ఆ మతాన్ని స్వీకరించి ఆచరిస్తున్నట్లయితే అతన్ని షెడ్యూల్ క్యాస్ట్ సభ్యుడిగా పరిగణించలేమని హైకోర్టు చెప్పిన తీర్పును సుప్రీం సైతం సమర్థించింది. హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతం కాకుండా ఇతర మతాన్ని అనుసరించే వ్యక్తిని షెడ్యూల్డ్ క్యాస్ట్ సభ్యుడిగా గుర్తించలేమని కోర్టు స్పష్టం చేసింది. ఇతర మతంలోకి మారడం వల్ల షెడ్యూల్డ్ క్యాస్ట్ హోదా తక్షణమే పూర్తిగా కోల్పోతుందని కోర్టు పేర్కొంది. భారత రాజ్యాంగంలోని క్లాస్ 3 ప్రకారం షెడ్యూల్డ్ క్యాస్ట్ గా పరిగణించబడని వ్యక్తి రాజ్యాంగం లేదా పార్లమెంటు రాష్ట్ర చట్టాల కింద లభించే ఎటువంటి ప్రయోజనం, రక్షణ, రిజర్వేషన్ లేదా హక్కును పొందలేడు. ఈ నిబంధనకు ఎటువంటి మినహాయింపు లేదు. ఒక వ్యక్తి ఒకేసారి ఇతర మతాన్ని ఆచరిస్తూ అదే సమయంలో షెడ్యూల్డ్ క్యాస్ట్ సభ్యుడిగా తన హోదాను క్లెయిమ్ చేయలేడు అని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు ఒక వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారి పాస్టర్ గా పనిచేస్తున్న సందర్భంలో వెలువడింది. ఆ వ్యక్తి తనపై దాడి జరిగిందని ఆరోపిస్తూ SC/ST ప్రివెన్షన్ యాక్ట్ కింద కేసు వేశారు. అయితే అతను క్రైస్తవ మతాన్ని స్వీకరించి ఆ మతాన్ని అనుసరిస్తున్నందున SC/ST చట్టం కింద రక్షణ పొందడం చట్టపరంగా సరైంది కాదని ప్రత్యర్థులు వాదించారు. తాజాగా సుప్రీంకోర్టు కూడా దీన్నే సమర్థించింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ అవసరాలకు అనుగుణంగా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై ప్రజలకు సరైన భరోసా ఇవ్వడం లేదని అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేపీ వివేకానంద మాట్లాడారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా స్టాక్స్ పెట్టుకుని ఉంటే ప్రజలు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండేది కాదని స్పష్టం చేశారు. యూరియా కొరతతో రైతులు ఎలా ఇబ్బంది పడ్డారో ఎన్ని రోజులు చూసాం, ఇప్పుడు ఇంధన కొరతను చూస్తున్నామని కేపీ వివేకానంద తెలిపారు. ఇంధన నిల్వలపై కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం సమన్వయం చేసుకోవడం లేదని విమర్శించారు. యుద్ధం జరుగుతున్న దేశాల్లో ఇబ్బంది లేదు కానీ యుద్ధం లేని దేశాలు మాత్రం ఇబ్బంది పడుతున్నాయని అన్నారు. ఇంధన కొరతను ఊహించలేకపోవడం వల్లే ఇప్పుడు ఈ సమస్యను ఎదుర్కొంటున్నామని అన్నారు. పెట్రోల్, డీజిల్
డీజిల్, గ్యాస్ లేకపోతే పొద్దు గడవదని కేపీ వివేకానంద అన్నారు. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఒకరిపై మరొకరు నెపం మోపుతూ కాలం గడుపుతున్నారని విమర్శించారు. ఈ సమస్య పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని సూచించారు. ఇది వాల్ట్ బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే అండ్ టీఎస్ 24 న్యూస్.